ఆత్మీయ సమావేశం స్టార్ట్ చేసే ముందు ఒక పర్సన్ని మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. సాయి, వారి పేరు కళ్యాణ్ గారు. ఒకసారి సాయి, మీరు ఎంతమంది నాలో మహాభారతం తీసుకున్నారు? సాయి, నాలో మహాభారతం ఎంతమంది తీసుకున్నారు? ఆల్మోస్ట్ అందరూ తీసుకున్నారు. చదివారా సాయి? సాయి, ఇప్పుడు చూసిన నాలో మహాభారత పుస్తకం కానీ, అప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ చేసిన నాలో మహాభారత పుస్తకం కానీ, జ్ఞానదర్శిని, ఇప్పుడు మీరు చూసిన జ్ఞానదర్శిని కానీ, అలానే హనుమాన్ చాలీసా పుస్తకాల ప్రింటింగ్ అంటే డిటిపి రమణ రాలేదుగా? ఓకే, డిటిపి రమణ రాలేదు. మొత్తం దగ్గరుండి మీకు పుస్తకం ఎంత బాగుంది, మీరు ఇప్పుడు పట్టుకునే ప్రతి పుస్తకం బాగుంది, చక్కగా ఉంది అంటున్నారు చూసారా? దాని మీద మెరిసే ప్రతి పుస్తకం కూడా అంటే ఆ డిజైనింగ్ మొత్తం దగ్గరుండి వారికి అవసరం లేకపోయినా మన కోసం రోజు తిరుగుతూ అప్పుడు నాలో మహాభారతం కొని ఎంత బాగుంది. ఆ సాయి గారు అనివార్య కారణం లాస్ట్ ఇయర్ రాలేకపోయారు, ఇప్పుడు వచ్చారు. జ్ఞానదర్శిని, హనుమాన్ చాలీసా, నాలో మహాభారతం ఏదైనా సరే సాయి గారి దగ్గరుండి ప్రింటింగ్ చేయించారు. మనకి చాలా తక్కువ ఖర్చు చేయించి చాలా కష్టపడి మన కోసం రోజుల తరబడి తిరుగుతూ చేయిస్తున్నారు. వారందరికీ మనందరం చప్పట్లతో స్వాగతం చెప్దాం. సాయి, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క సెకండ్ సాయి, మిమ్మల్ని సత్కరించుకోవడం మా బాధ్యత. నువ్వు అటు ఒకసారి నాకు సాయి జ్ఞాన యజ్ఞం ట్రస్ట్తో ఒక 3 ఏళ్ల నుంచి అనుబంధం. అనుకోకుండా ఒక పోస్ట్ ఆఫీస్లో ఎక్కడో సచ్చరిత్ర పోస్టులో పంపిస్తూ చూసి నాకు సచ్చరిత్ర పుస్తకం కావాలని చెప్పి నేను కనుక్కోవడం జరిగింది. అలా నాకు శ్రీ సాయి జ్ఞాన యజ్ఞం ట్రస్ట్